డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఒక గమ్మత్తైన డైనమిక్స్ అన్నమాట. అందరిలో ఉండేది. వి ఆర్ సీకింగ్ పర్మనెంట్. మనం పర్మనెంట్‌గా శాశ్వతంగా ఉండిపోవాలి. ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉండిపోవాలి. ఈ పొజిషన్స్ ఇలా ఉండిపోవాలి. ఈ పర్సోనా ఇలా ఉండిపోవాలి. నాదనుకున్నది అలా శాశ్వతంగా నాతో ఉండిపోవాలి. అనే సీకింగ్ పర్మనెంట్ ఉంటుంది. ఇన్ సంథింగ్ దట్ చేంజింగ్ బై ఇట్స్ నేచర్. అయితే ఈ కంప్లీట్ విశ్వం యొక్క స్వభావం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండటమే. మార్పు చెందుతూ ఉండటం. ఈ మార్పు చెందుతున్న చోట పర్మనెంట్ కోసం సీకింగ్ చేయటం గమ్మక్కలేదు. అయితే ఎంటైర్ ప్రాసెస్‌లో జరుగుతున్న మార్పు నువ్వు నోటీస్ చేస్తున్నావు. అయితే ఒక మారుతున్న స్థితిని నోటీస్ చేయాలంటే, ఆ నోటీస్ చేస్తున్నది, పరిశీలిస్తుంది మార్పు చెందుతూ ఉండకూడదు. సో, ఆ మార్పు చెందకుండా స్టాటిక్‌గా ఉన్న ఎంటిటీ లేదా పాయింట్ ఏంటి? అది డివైన్ ఫ్రాగ్మెంట్. అది ట్రూత్ అన్నమాట. అది సెల్ఫ్ అన్నమాట. వాట్ రిక్వెస్ట్ టు అబ్సార్బ్ ద సెల్ఫ్ నాలెడ్జ్. అయితే సెల్ఫ్ నాలెడ్జ్‌ని అబ్సార్బ్ చేయడానికి ఏం కావాలి? ఇట్ స్టార్ట్స్ విత్ సెల్ఫ్ క్వైరీ. ఇది నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంతో స్టార్ట్ అవుతుంది. సో, నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటానికి ఉపకరణం కింద ఈ వీడియోలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఇదొక సాధనం అని చెప్పి మనం మనల్ని తెలుసుకోవటానికి, సెల్ఫ్ తెలుసుకోవటానికి ఉపయోగించే సాధనం అంతే. తెలుసుకోవాల్సింది నువ్వే. నీ సెల్ఫ్ క్వైరీతోనే. దిస్ క్వైరీ ఈస్ నాట్ క్యాజువల్. అయితే ఈ క్వైరీ అనేది ఏదో క్యాజువల్‌గా ఏదో వచ్చేది కాదు. సింప్లీ ఏదో క్వెషన్ హూ యామ్ ఐ? అయితే నేనెవరు? అనే ఇది కాదు. లేదా ఎక్కడో ఫార్వర్డ్ తెచ్చుకున్న నాలెడ్జ్ నుండి కంక్లూజన్ కాదు. నేను ఆత్మని అని. అండ్ క్యారీ ఆన్ విత్ యాజ్ యూజువల్. క్యాజువల్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, ఏదో క్వెషన్ అడుగుతావు కానీ అది మనసు నుంచి వచ్చిన క్వెషన్ కాదు. తెలుసుకోవాలని తాపత్రయం నుంచి వచ్చిన క్వెషన్ అంతకంటే కాదు. అసలు ఫైరీ యాస్పిరేషన్ వెనకాల ఉండదు. ఏదో క్యాజువల్ క్వెషన్ అంతే. అలాంటి క్వైరీ కాదిది. డీప్ స్టిర్రింగ్ లోంచి లోపల నుండి వచ్చేది. సో, నీ యొక్క స్థితి అలాంటి స్టిర్రింగ్ లోంచి బయటకు రావాలన్నమాట. నీ సెల్ఫ్ క్వైరీ చేయాలనే క్వెషన్ నీకు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. ఆ క్వెషన్ రావటమే మొదటి మెట్టు. అయితే అది రావడానికి మన అందరికీ వస్తుందా? ఎందుకంటే వాళ్ళు ఏది తెలుసో దాంతో ఫుల్ స్టాప్ పెట్టుకుంటారు. నేను అంటే ఇది, నేను శరీరాన్ని, మనసుని అని ఫుల్ స్టాప్ పెట్టుకొని ఆగిపోతారు. ఇట్ రిక్వైర్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రెడీనెస్. ఒక రకమైన స్థితి. ఆ రెడీనెస్ ఏంటంటే ఒక మానసిక స్థితి. ఆ స్థితి ఆ అమౌంట్ ఆఫ్ రెడీనెస్ వచ్చే వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అవుతారు. లేదా నేను శరీరాన్ని, మనసుని ఆగిపోతా. ఈ శరీరాన్ని, మనసుని కాదు అనటానికే ఇంతకుముందు చెప్పిన వాక్యం మాట. ఏది ఏదైనా చేంజ్ అవుతుంటే, ఆ చేంజ్ అవుతుంది పర్సీవ్ చేసేది, అబ్జర్వ్ చేసేది ఖచ్చితంగా స్టాటిక్ అయి ఉండాలి. అది చేంజ్ అవుతున్నది, గురి అవుతున్న స్థితి పొందుతున్నది కాకూడదు. సో, నీ శరీరం తీసుకుంటే చేంజ్ అవుతూ వచ్చింది. 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు అలా ఉన్నావా? 10 ఏళ్ల తర్వాత అలా ఉంటావా? నీ మనసు కూడా చేంజ్ అవుతూ వచ్చింది. ఒకప్పుడున్న నీ ఇష్టాయిష్టాలు ఇప్పుడున్నాయా? ఒకప్పుడున్న ఆలోచనలు ఇప్పుడున్నాయా? ఒకప్పుడున్న నమ్మకాలు ఇప్పుడున్నాయా? ఒకప్పుడున్న ఒపీనియన్స్, అసంప్షన్స్ ఇప్పుడున్నాయా? ఒకప్పుడున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడున్నాయా? సో, మనసుకు సంబంధించినవి ఏవీ లేవు. అన్ని మార్పులు చెందుతున్నవే. సో, ఈ మార్పులు మొత్తం అబ్జర్వ్ చేస్తుందిగా. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? అబ్జర్వ్ చేసే పాయింట్. వాట్ ఈస్ దట్ ఎంటిటీ? అది సెల్ఫ్ అన్నమాట. అయితే
క్యాజువల్‌గా క్వైరీ వచ్చి లేదా జస్ట్ మోటివేట్ అయ్యి అది ఇన్నర్ స్టీరింగ్‌లో ఒక ఎంథూసియాజమ్‌తో స్టార్ట్ కాకపోతే సెల్ఫ్ ఎంక్వైరీ అనేది కొంత నాలెడ్జ్ తీసుకొని ఆగిపోతుంది. సో, ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ స్టేట్‌లో నీకు సెల్ఫ్ క్వైరీ లేకపోయినా టన్స్ ఆఫ్ నాలెడ్జ్ లోపలికొస్తూనే ఉంటుంది. రకరకాల పుస్తకాల ద్వారా, రకరకాల మాటల ద్వారా, చుట్టూ వాళ్ళు చెప్పే మాటల ద్వారా, లేదా సిద్ధాంతాల ద్వారా, రిలిజియన్ ద్వారా, నీ కల్చర్ ద్వారా, రకరకాల మార్గాల్లో నీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. బట్ అది పూర్తి నాలెడ్జ్ కాదు. ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ అది. ఆ నాలెడ్జ్ నోన్ స్టేటస్‌లోనే ఉండటం ఒక ప్రాబ్లమ్ అయితే, అది ఇన్‌కంప్లీట్ స్టేట్‌లో ఉండటం అది అంతకంటే పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే నువ్వు నోన్‌ది అండర్‌స్టాండ్ అనుకునే ఇగ్నోరెన్స్‌లో ఉంటావు. అజ్ఞానంలో ఉంటావు. తెలిసిన ప్రతీదీ అర్థమైపోయిందని. సో, ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ ఈస్ ఫార్ మోర్ డేంజరస్ థాన్ హావింగ్ నో నాలెడ్జ్. అసలు నాలెడ్జ్ లేకపోయినా నష్టం లేదేమో గానీ, ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్. అందుకని ఈ సెల్ఫ్ కేర్ అనేది ఒక నిరంతర ప్రవాహం కింద ఉంటుంది. తెలుసుకునేది అలా ఉంటూనే ఉంటుంది. సో, ఒకసారి ఫీడ్‌బ్యాక్ కింద చూసుకుంటే, మన టు నో మైసెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకునే క్వైరీ జర్నీలో 20 ఇష్యూస్ ఏమున్నాయి అంటే, స్కాటర్డ్ నాలెడ్జ్. ప్రస్తుతాన్ని ఇన్ఫర్మేషన్ ఏజ్ అంటారు కదా దీన్ని. ఇన్ఫర్మేషన్ ఏజ్‌లో నీకున్న నాలెడ్జ్ స్కాటర్డ్ నాలెడ్జ్. ఒక దాని గురించి సంపూర్ణమైన నాలెడ్జ్ కాదు. స్కాటర్డ్‌గా అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం అలా తెలుసు. యాస్ ఎ హోల్ లేదు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కంటెంప్లేషన్. పోనీ నీకు తెలిసిన కొంచెం విషయం మీద నువ్వు ఎప్పుడైనా కంటెంప్లేట్ చేసావా? అంటే ఒక విషయం గురించి నీ రిఫ్లెక్షన్ చూసావా? నీ అభిప్రాయం ఏంటో ఒకసారి రాసి చూసుకున్నావా? లేదా నీతో నువ్వు ఆలోచించుకొని చూసుకున్నావా? లేదు. రిఫ్లెక్షన్ చేయటం అంటే కేవలం బట్టి బయటికి చెప్పడం లాంటిది కాదు. నీ నీ పదాల్లో, నీ అభిప్రాయంలో, నీ అర్థంలో, అర్థం చేసుకోవడంలోంచి వచ్చిన కంటెస్ సమ్మరీ అన్నమాట. నో అటెంప్ట్ టు ప్రాక్టీస్. సరే కొంచెం కంటెంప్లేట్ చేసినా, ప్రాక్టీస్ అటెంప్ట్ చేస్తున్నావా, తెలిసినంత మాత్రాన అది ఏ విధమైన ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురాదు. సపోజు సైకిల్ తొక్కాలని చెప్పి ఒక పుస్తకం తీసుకొచ్చారు. 600 పేజీల పుస్తకం చదివితే అంత మాత్రాన సైకిల్ నేను తొక్కలేను. సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేస్తేనే ఉంటుంది. మరి అటెంప్ట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉందా? సరే ఒకవేళ ప్రాక్టీస్ ఏదన్నా చిన్నది చిన్నగా మొదలెడితే నాన్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ కంటిన్యూ‌గా నిరంతరంగా ఎండ్యూరెన్స్‌గా ఉంచుతావా? నిరంతరంగా ఉంచుతావా? ఎన్నాళ్ళు చేసి పడేస్తావు. దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావనుకో, నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? నాన్ పేషెంట్, ఈగర్ టు ప్రోగ్రెస్. తొందరగా అభివృద్ధి సాధించాలి. వెంటనే నీకు ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, రిజల్ట్ ఇవే అవరోధాలు కదా! ఫ్యూచర్ జర్నీకి. నాన్ పేషెన్స్ రూపంలో, థాట్స్ రూపంలో కనబడుతూ ఉంటుంది. సరే, నువ్వు ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తావా? నువ్వు పోని ఎక్స్‌పెక్టేషన్ చేస్తావు. ఎందుకంటే మిరకిల్స్‌ని వెంటబడుతుంటావు నువ్వు. నీకు కిక్‌లు కావాలి ఓ పక్కన. నీకు కావాల్సింది జాయ్ కాదు. కావాల్సింది ఎక్సైట్‌మెంట్, కిక్, మొమెంటరీ హ్యాపీనెస్. సో, మిరకిల్స్ కావాలి ఏదో. అద్భుతాలు జరిగిపోవాలి ఏదో. క్రాకర్స్ చక 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 మెరుపులొచ్చేయాలి. ఏదో అద్భుతం జరిగిపోవాలి. ఇప్పుడు చేసే ప్రాక్టీస్ వల్ల. ఇది కాకుండా సోషల్ ట్యాబ్ ఒకటుంది. ఆడ్ మ్యాన్ ఔట్ కింద ఫీల్ అవ్వటం. సపోజ్ అందరూ కాకుండా అందరూ అలా లేరు చుట్టుపక్కల. నువ్వు ఒక్కడివే ప్రాక్టీస్ చేస్తున్నావనుకో, అది ఆ ప్రాక్టీస్ చేస్తున్నావన్న విషయం వాళ్ళు క్రెడిట్ కింద ఇస్తే, రికగ్నైజ్ చేసి మెచ్చుకుంటే నీకు ఆనందమేమో. కానీ ఇప్పుడు అది నిన్ను టాబూ‌గా కింద వేరుగా చూస్తారు. ఆడ్ మ్యాన్ ఔట్ కింద ఫీల్ అవుతావు. అందుకోసమని ఈ దీంతో కన్సీల్ చేసేసి ప్రాక్టీస్ మీద ఇంటెన్సిటీ తగ్గించుకుంటావు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సఫరింగ్ అకౌంట్. ఇలా గాకుండా జీవితం ఉంటేనే ఒక అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇక్కడ సర్ఫేస్ లెవెల్ స్థితిలో మనం లైఫ్‌ని అనుభవిస్తున్నాం. లైఫ్ అనుభవించేది డీప్ మానసిక స్థితిలో మన మనసు అనేది ఓషన్ అనుకుంటే డీప్ స్టేట్‌లో మనం అనుభవించట్ల. మనం అనిపిస్తుంది సర్ఫేస్ లెవెలే. సో, ఎప్పుడు అల్లకల్లోలాలు, గందరగోళాలు, బాధలు, కష్టాలు, నిష్ఠూరాలు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సఫరింగ్ ఎన్‌కౌంటర్ అవుతుంది. వెంటనే నీ ప్రాక్టీస్ మొత్తాన్ని అటకెక్కించేస్తావు. Having habit labeled as unsuitable for spirituality implement. సో, నీకు ఆల్రెడీ ఒక హాబిట్ ఉంది సపోజ్. ఈ హాబిట్ నీకు తెలిసిన స్కాటర్డ్ నాలెడ్జ్ ప్రకారంగా అన్‌సూటబుల్ అనుకో.
స్పిరిచ్యువల్ ఇంప్లిమెంటేషన్ పనికిరాదు ఇది అంటావు. సపోజ్ నీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందనుకో. నువ్వు నాన్ వెజ్ మానేయాలి. ఆ! నేను మానేయలేను. కాబట్టి నాకు స్పిరిచ్యువాలిటీ వద్దురా. నువ్వు సొంతంగా బలవంతంగా మానేయక్కల. ఈ పాత్‌లో వెళ్తే ఆటోమేటిక్‌గా నీకు ఏవైతే ఈ పాత్‌కు ఉపయోగించవో అవి ఆటోమేటిక్‌గా రాలిపోతాయి. శిశిర ఋతువులో ఆకులు రాలిపోయినట్టు. అన్‌సైంటిఫిక్ మెథడ్స్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్. ఇంకేదో ఇంకో పని చేస్తుంటావు. ఏవైతే అన్‌సూటబుల్ అనుకున్నావో, హాబిట్స్ అనుకున్నావో వాటి నుండి స్వేచ్ఛ పొందడానికి ఒక అన్‌సైంటిఫిక్ మెథడ్స్ వాడతావు. ఈ అన్‌సైంటిఫిక్ మెథడ్స్ లోనే స్కాటర్డ్ నాలెడ్జ్ రూపంలో టన్స్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్. ఇంతకుముందు పుస్తకాలు అవైలబుల్. ఇప్పుడు వీడియోస్ అవైలబుల్. మధ్యలో స్పీచెస్ అవైలబుల్. ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువల్‌నెస్ అనేది మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. పీస్‌ఫుల్ పర్సన్ కెన్ డూ మెడిటేషన్. మెడిటేషన్ ఈస్ నాట్ ఫర్ పీస్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చాలా మంది అనుకునేది ఏంటంటే మెడిటేషన్ పీస్ పొందటానికి చేద్దాం అనుకుంటున్నారు. కానీ కాదు. పీస్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అది. ఆ స్థితి పొందగలిగేది. గురు విల్ ఫియర్ టు డిసిపైల్ వెన్ హి ఈస్ రెడీ. ఈ పదం చాలా చోట్ల వినుంటారు. గురువుతో సాక్షాత్కరిస్తాడు. ఎప్పుడైతే శిక్ష తీసుకుంటున్న విద్యార్థి రెడీ అవుతాడు. ఏ గురువు కనబడితే ఆ గురువు ఇలాగే నాకు కనబడ్డాడేమో. ఎందుకంటే స్కాటర్డ్ నాలెడ్జ్ నుంచి వచ్చిన వస్తున్న ఈ విషయాలు కదా ఇవన్నీ. సరే రేపు మళ్ళీ